హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జస్విత అడప వ్లాగ్స్. పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆనియన్ సమోసా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఫస్ట్ ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకుని దాంట్లో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని అలాగే వాటర్ మిక్స్ చేసుకుంటూ చపాతీ పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇలా హాఫ్ అన్ అవర్ పెట్టేసి మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టిన తర్వాత ఇది తీసుకుని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుని మనం దీన్ని ఉండల కింద అయితే చేసుకోవాలి. ఉండలు చేసుకుని ఇప్పుడైతే వీటిని చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. సో చాలా పల్చగా చేసుకోవాలి. ఒకటే అయితే పల్చగా రాదు కాబట్టి ఒక దాని మీద ఇంకొకటి పెట్టి చాలా పల్చగా అనమాట, ఎంత వీలైతే అంత పల్చగా అయితే వీటిని చేసుకోవాలి. పలుచగా చేసుకున్న తర్వాత పెనం పెట్టుకుని పెనం హీట్ చేసుకుని దాని మీద అయితే ఇది అటు ఇటు వేసి దీన్ని కాల్చుకోవాలి. ఆయిల్ వేయకూడదు, ఆయిల్ వేయకుండానే డ్రైగానే కాల్చుకోవాలి. సేమ్ ప్రాసెస్ మొత్తం మనం చేసుకున్న చపాతీలు అన్నిటిని కూడా ఇలాగే కాల్చుకోవాలి. కాల్చుకున్నాక సైడ్లన్నీ కట్ చేసుకుని ఇలా మొత్తం అన్నీ ఒక దాని మీద పెట్టుకుని షీట్స్ కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల అన్నీ సమానంగా వస్తాయి. సో అందుకని చెప్పి అన్నీ ఒకసారి పెట్టి కట్ చేసుకోండి. ఈ కట్ చేసుకున్న వేస్టేజ్ కూడా ఏమి వేస్ట్ అయిపోదు. వీటిని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని స్నాక్స్ కింద తినొచ్చు, బాగుంటాయి టేస్ట్. సమోసా స్టఫింగ్ కోసం ఒక ఆనియన్ కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒక కప్పు ఆనియన్ అవుతుంది. సో దానికి టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ కారం, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే అటుకులు కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అటుకులు యాడ్ చేయకపోతే వాటర్ ఉంటుంది కదా ఆనియన్స్లో, దానివల్ల ఏంటంటే సమోసా మెత్తగా అయిపోతుంది, క్రిస్పీనెస్ ఉండదు. సో అందుకని చెప్పి అటుకులు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే సమోసాలు రెడీ చేయడం కోసం ఒక 2 స్పూన్స్ వరకు మైదా పిండి తీసుకుని అందులో వాటర్ యాడ్ చేసి థిక్ పేస్ట్ లాగా అయితే దీన్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. పేస్ట్ ఎందుకంటే సమోసాలు మనం దాన్ని సైడ్స్ ఉంటాయి కదా, దాన్ని అతికించడం కోసం అయితే ఈ పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఒక్కొక్క షీటు తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ని అయితే అప్లై చేసి ఈ సమోసాని అయితే రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన సమోసాలోకి ఆనియన్ స్టఫ్ని కూడా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి ఆనియన్ స్టఫ్ పెట్టి మనం క్లోజ్ చేసిన వెంటనే అయితే ఆయిల్ అయితే హీట్ చేయకూడదు. ఒక 15-20 మినిట్స్ అయితే దీన్ని గాలికి డ్రై అవనివ్వాలి. లేదంటే మెత్తగా ఉంటాయి తప్ప క్రిస్పీగా అయితే రావు. ఎందుకంటే అసలు సైడ్ క్లోజ్ చేయడానికి మనం మైదా పిండి యూస్ చేస్తాం కదా పేస్ట్. సో అందుకని చెప్పి ఆయిల్లో డైరెక్ట్ అయితే వేయకూడదు, అది కొంచెం డ్రై అయితేనే వేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి సమోసాలు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలాగ రెడీ చేసుకున్న సమోసాలన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకుంటే లోన్ వరకు బాగా కుక్ అవుతాయి. హైలో ఉంచడం వల్ల ఏంటంటే పైన క్రిస్పీగా ఉంటుంది కానీ లోన్ అంతా పచ్చి పచ్చిగా ఉంటుంది. సో అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే సమోసాలని ఫ్రై చేసుకోండి. వైపు బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ టర్న్ చేసుకుని రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవడమే. చాలా టేస్టీ క్రిస్పీ ఆనియన్ సమోసా అయితే రెడీ అయిపోతుంది. అసలు ఆయిల్ పీల్చలేదు, చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా అయితే వచ్చినాయి. మీరు కూడా డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.